ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన డైరెక్టర్లు, కానీ కట్ చేస్తే వీళ్ళు తీసిన సినిమాలని మధ్యలోనే లేచి వెళ్ళిపోతున్న ఆడియన్స్. ఇంతకు వీళ్ళు కంబ్యాక్ ఇచ్చేనా? మరి ఇంతకీ కంబ్యాక్ ఇవ్వాల్సిన డైరెక్టర్లు ఎవరు? ఆ విషయాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. సినిమా రిజల్ట్ ఎవరి చేతిలోనూ ఉండవు, నిజమే. కొన్నిసార్లు బాగా తీసినవి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతాయి, కానీ ఆడియన్స్ వాటిని గుర్తించి గౌరవిస్తారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపులే కలేజా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రీసెంట్గా రిలీజ్ అయ్యి ఎన్ని కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసిందో మనకు తెలుసు. దాదాపు 12 కోట్ల వరకు కూడా కలెక్ట్ చేసింది. కానీ బేస్లెస్ కంటెంట్లతోటి వస్తే మాత్రం డెఫినెట్గా ఆడియన్స్ ఎంత నిర్దాక్షిణ్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కల్ట్ డైరెక్టర్లు ఇప్పుడు షో మధ్యలోనే లేచెల్లిపోయే స్థాయికి దిగజారిపోయారంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి థగ్ లైఫ్ మీద యునానిమస్ నెగిటివ్ టాక్ కనిపిస్తుంది. కనీసం పర్వాలేదు అనిపించని చెబుతున్న బ్యాచ్ కూడా సోషల్ మీడియాలో ఎక్కడా కనిపించట్లేదు. కేవలం కాంబినేషన్స్ క్రేజ్ మీద బిజినెస్ చేసి లెక్కలేనంత ఖర్చులతోటి ప్రమోషన్ చేసి తీరా థియేటర్లో కూర్చున్న తర్వాత డైరెక్టర్ మణిరత్నం చూపించిన నీరసం అంతా ఇంత కాదు. దళపతి, నాయకుడు, రోజా, బొంబాయి తీసింది ఈయనైనా అనే ఎవరికైనా కూడా డౌట్ రాకపోతే అంతుంది. ఇకపోతే జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, ప్రేమికుడు లాంటి కల్ట్ క్లాసిక్స్లు ఇచ్చినటువంటి ఇండియన్ స్పిల్బర్గ్ శంకర్ గారు వరుసగా ఇండియన్ 2 అండ్ గేమ్ చేంజర్ రూపంలో మర్చిపోలేని పీడకలను కానుకగా ఇచ్చారు. పాటలకు, ఫైట్లకు 100 కోట్లు ఖర్చు పెట్టించినా దానికి తగ్గ అవుట్పుట్ కనీసం సగం కూడా ఇవ్వలేకపోయారు. ఇకపోతే మురుగదాస్ది కూడా ఇదే పరిస్థితి, ఇదే కథ. గజనీ, తుపాకీ లాంటి అల్టిమేట్ మూవీస్ ఇచ్చిన ఇతనా సల్మాన్ ఖాన్ సికిందర్ తీసిందని అనుకోని వాళ్ళు కూడా లేకపోలేదు. అంతకుముందు కూడా అంతే. రజనీకాంత్ గారు పిలిచి దర్బార్ ఆఫర్ ఇచ్చినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో యూజ్ చేసుకోలేకపోయారు. అండ్ ఇప్పుడు ఆయన చివరి ఆశ శివకార్తికేయన్ గారిది మదరాసే అనే. కోలీవుడ్లో ఇంత బలమైన ప్రభావం చూపించిన ఇలాంటి డైరెక్టర్లు ఇంత నాసిరకంగా దిగజారిపోవడం ఫ్యాన్స్ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. తమిళ పరిశ్రమకు చెందినప్పటికీ ఇతర భాషల్లోనూ భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్నటువంటి ఈ దిగ్గజాలు ఇప్పుడు ట్రోలింగ్కి టార్గెట్ కావడం చాలా చాలా బాధాకరం. కంబ్యాక్ అవ్వడం వాళ్ళ విధిరాతలో కాదు, డెఫినెట్గా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇక మరి వాళ్ళు ఏం చేస్తారో తెలీదు. ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క అప్కమింగ్ ప్రాజెక్ట్స్ తోటి అయితే రెడీగా ఉన్నారు. ఇక మురుగదాస్ గారు శివకార్తికేయన్ గారిది, అండ్ దాని తర్వాత శంకర్ గారు ఇంకా అనౌన్స్మెంట్ కూడా చేయలేదు. ఇండియన్ 3 ఒకటి ఉంది, దాని మీద హోప్ అంతా ఉంది. ఇకపోతే మణిరత్నం గారు నవీన్ పులిశెట్టి తోటి ఒక సినిమా అనుకుంటున్నారు, బట్ అది కన్ఫర్మ్ అయితే కాలేదు. కానీ మేబీ ఆ సినిమా కనుక హిట్ అయితే డెఫినెట్గా ఆయన ఒక మంచి ట్రాక్ వస్తుంది. లవ్ స్టోరీస్ తీయడంలో ఆయన చాలా మంచి దిట్ట. మేబీ దాదేమన్నా మరి లాస్ట్లో ఆయనకు సేవ్ చేస్తున్నా ఇలా తెలియదు, బట్ అది కూడా అఫీషియలా కాదనేది క్లారిటీ లేదు. కానీ బట్ ఎలాంటి కంటెంటో చూస్తే మనకు అర్థమైపోతుంది. ఇకపోతే తమిళే కాదు, తెలుగులోనూ పరిస్థితి అలానే ఉంది. మనకు తెలుసు ద గ్రేట్ లెజెండరీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. ఆయన కూడా గత కొద్ది రోజులుగా ఆయన ఎలాంటి ఇండస్ట్రీ హిట్స్ తీసాడో మనకు తెలుసు. ఒక పోకిరి, ఒక ఇడియట్, అండ్ ఒక అమ్మ నాన్న తమిళమ్మాయి, దాని తర్వాత బిజినెస్ మ్యాన్, ఇలాంటి సినిమాలు. సో బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు. సో ఆయన కూడా చాలా కొద్ది రోజుల నుంచి అప్స్ అండ్ డౌన్స్ పడుతూనే ఉన్నారు. గతంలో రామ్ గారితో తీసినటువంటి ఒక సినిమా ఇస్మార్ట్ శంకర్ అనేది చాలా మంచి హిట్ అయింది. డెఫినెట్గా ఒక కంబ్యాక్ ఇచ్చారు. నెక్స్ట్ సినిమాలు అన్నీ కూడా అదే జోనర్లో ఉండబోతున్నాయి. ఇలాంటి బ్లాక్ బస్టర్సే మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నారు. కానీ కట్ చేస్తే మళ్ళీ అదే బాటపడి మళ్ళీ ఫ్లాప్స్ వచ్చినాయి. అండ్ ఇక రీసెంట్గా తీసినటువంటి డబుల్ ఇస్మార్ట్ కూడా సేమ్ అదే రిజల్ట్ని మిగిల్చింది. ఇకపోతే ఇప్పుడు పూరి గారికి ఉన్నటువంటి ఒకే ఒక్క హోప్ ఇప్పుడు విజయ్ సేతుపతి గారితో తీసేటువంటి సినిమా. ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా అయింది, బట్ దానికి బెగ్గర్ అనే ఒక టైటిల్ని పరిశీలిస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ మేబీ మరి అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ టైటిల్కి అయితే తెలీదు. బట్ ఇండియన్ నేషన్ మీద పూరి గారు తీసేటువంటి సినిమాలు చాలా బాగా వర్కౌట్ అవుతాయి. అవి ఎంతవరకు మరి ఆడియన్స్ రీచ్ వస్తుందో తెలియదు. కానీ మొత్తంగా అటు విజయ్ సేతుపతి గారే కన్విన్స్ అయ్యి అలాంటి ఒక స్టోరీ యాక్సెప్ట్ చేశారంటే డెఫినెట్గా ఎంతో కొంత మ్యాజిక్ ఉంటుంది. విజయ్ సేతుపతి గారు ఎంతో నచ్చితే తప్పితే అలాంటి సినిమాలు తీయరు. బట్ అదే ఇప్పుడు పూరి గారికి హోప్. ఇకపోతే శ్రీను వైట్ల గారు. ఇక శ్రీను వైట్ల గారి సినిమాల గురించి చెప్పాలంటే అసలు నెక్స్ట్ లెవెల్ హిలేరియస్ కామెడీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి డైరెక్టర్ ఆయన.
అటు దూకుడు కావచ్చు, సొంతం గతంలో వచ్చింది, దాని తర్వాత బాద్షా, ఇలాంటి సినిమాలు అండ్ ఇలాంటి ఒక బ్లాక్ బస్టర్స్ ఇచ్చినటువంటి ఒక డైరెక్టర్ శ్రీను వైట్ల గారు. ఆయన సినిమాలు ఏ సినిమా చూసినా వెంకీ, అసలు ఆ సినిమా స్టిల్ ఇప్పటికీ కూడా ఆ సినిమా టీవీలో వచ్చిందంటే ఎస్పెషల్లీ ఆ ట్రైన్ సీన్ కానీ లేకపోతే ఏదైనా కానీ చూసి మొత్తం చూడకుండా ఉండాల్సిన వారు ఎవరు లేరు. అండ్ ఎస్పెషల్లీ ఏదైనా బాధలో ఉంటే ఆ పర్టికులర్ ఎపిసోడ్ పెట్టుకొని చూస్తారన్నమాట. అంటే కామెడీ సినిమాలకు పెట్టింది పేరు ఆయన. సో అలాంటి డైరెక్టర్ రీసెంట్గా విశ్వం అని గోపిచంద్ గారితో తీసిన అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. బట్ ఆయన కూడా చాలా ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. దాని నెక్స్ట్ సినిమా ఏంటి అనేది తెలియదు. బట్ ఇంకా ఆయన మేబీ నెక్స్ట్ సినిమాతోటన్నా కొంచెమైనా కంబ్యాక్ ఇస్తారా అనేది చూడాలి. ఇకపోతే ఇంకా మేజర్గా మాస్ సినిమాలు అండ్ దాని తర్వాత అండ్ ఫైనల్గా ఈయన గురించి చెప్పాలంటే చాలా హిట్స్ ఇచ్చి అండ్ ఇండస్ట్రీ హిట్స్ కూడా ఇచ్చారు. అండ్ మాఫియా అండ్ దాని తర్వాత రాయలసీమ బ్యాక్డ్రాప్ స్టోరీ తీయాలంటే వివి వినాయక్ గారి తర్వాతనే ఎవరైనా ఆది చెన్నకేశవరెడ్డి ఇలాంటి సినిమాలు తీసినటువంటి ఒక డైరెక్టర్ ఇప్పుడు స్టిల్ అసలు ఆయన తీసినటువంటి సినిమాలలో ఎలాంటి బజ్ అండ్ లేకపోతే అసలు ఆ యూనిక్నెస్సే కనిపిస్తలేదు. ఠాగూర్ లాంటి ఒక బ్లాక్ బస్టర్ తీసినటువంటి వివి వినాయక్ గారు ఇప్పుడు ఎందుకో ఆయన కంబ్యాక్ చాలా అవసరం ఇండస్ట్రీకి డెఫినెట్గా. బట్ ఈ డైరెక్టర్లు అందరూ కూడా ఒకనొకప్పుడు ట్రెండ్ సెట్టర్ డైరెక్టర్స్. బట్ వీళ్ళు ఇప్పుడు తీసేటువంటి సినిమాలు చాలా డిసప్పాయింట్ చేస్తున్నాయి. మేబీ ఆడియన్స్ని దగ్గర చేయలేకపోతున్నా, అంటే ఆడియన్స్ని కనెక్ట్ చేయడానికి పొరపడుతున్నారా లేదు అని అంటే రొటీన్ స్టోరీస్ అండ్ దాని తర్వాత లాంగ్ గ్యాప్ వల్ల ఇవన్నీ ఏంటో తెలియదు. కానీ ఈ డైరెక్టర్స్ అందరూ కూడా తీసినట్టు ఇండస్ట్రీ హిట్స్ తీశారు. అసలు వీళ్ళు లెజెండరీ డైరెక్టర్స్ అంటారు వీళ్ళందరూ. సినిమా తీస్తే డెఫినెట్గా కాసుల వర్షం కురిసేటువంటి డైరెక్టర్లు వీళ్ళు. బట్ వివి వినాయక్ గారి మధ్యలో సీనయ్య అని ఒక సినిమాతోటి కూడా రాబోయారు. బట్ హీరోగా అది ఎందుకో వర్కౌట్ అవ్వలేదు ఏంటో, అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సినిమా మీదనే ఆయన హోప్ అంతా ఉంది. సో మేబీ తెలియదు ఇంకా ఎలాంటి ఆయన సినిమా, ఆయన మాసా లేకపోతే క్లాసా. డెఫినెట్గా క్లాస్ అయితే కాదు, మాస్ జోనర్లో తీస్తారు. సో మరి ఆయన సినిమా వచ్చేంత వరకు అయితే డెఫినెట్గా వెయిట్ చేయాల్సింది. మొత్తంగా తెలుగే కాదు, తమిళే కాదు, ఈవెన్ ఆల్ ఇండస్ట్రీలో కూడా, అంటే తెలుగు ఎస్పెషల్లీ మనకు తెలుగు అండ్ తమిళ సినిమాలు ఎక్కువగా అక్కడ చూస్తారు. కాబట్టి ఈ డైరెక్టర్స్ చాలా ఎవర్ గ్రీన్ డైరెక్టర్స్. వీళ్ళు భాషతోటి సంబంధం లేకుండా అంతటా మార్కెట్ కలిగినటువంటి డైరెక్టర్లు. మరి ఇలాంటి ఒక డైరెక్టర్లు ఇలాంటి సినిమాలు తీయడం నిజంగా బాధాకరం. సో చూడాలి మరి వీళ్ళ నెక్స్ట్ సినిమాలు కూడా ఇలానే రిజల్ట్స్ వస్తే మాత్రం డెఫినెట్గా చాలా కష్టమే అవుతుంది. సో మరి ఇంతమంది డైరెక్టర్లలో ఎవరిది సాలిడ్ కంబ్యాక్ ఉంటుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.